Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో మళ్లీ తిరిగి వైకాపా ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అందరికీ మంచి జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మహిళలు చేతికిచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని గట్టిగా నమ్మే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ దృఢ సంకల్పంతోనే సంక్షేమ పథకాల ఆర్థిక లబ్ధిని నేరుగా మహిళల ఖాతాలలోనే సీఎం జగన్ జమ చేస్తున్నారన్నారు. ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు గారికి బొకే ఇస్తున్నారు. దయచేసి మీరు అందరూ చప్పట్లు కొట్టాలని స్వాగతం తెలియజేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణం, దానికి మించి ఎంతమంది ఎస్హెచ్జి సభ్యులు ఇక్కడ ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదండి. అందరికి ఎస్హెచ్జి సభ్యులు ఏదో ఒక రకమైన కుట్ర చేస్తేనే కానీ ఈ మహిళల ఓట్లన్నీ కూడా మనం మొదలుపెట్టడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో సజావుగా జరిగినాయి. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రతి ఒక్క గ్రూప్ కి 20 లక్షల రూపాయలు మీకు లోన్ ఇస్తారంటే ఈ 5 సంవత్సరాల్లో మీ యొక్క మహిళ ఈ డ్వాక్రా సంఘాలు సక్సెస్ రేట్ ఎంత అంటే 99.2%, అంటే 99.2%. మీరంతా కూడా గెలిపించినంత ఆనందంగా నాకు ఉందన్న విషయాన్ని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఆసరా 4వ విడత ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సభ నిర్వహిస్తున్న మన కమిషనర్ పొట్టి వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అలా లారీ వేసుకొచ్చి లారీ మీద వేసుకొని వెళ్ళిపోయి ఆ యొక్క కుటుంబాన్ని నవ్వులు పాలు చేసి తిరగలేనటువంటి విధంగా, మరి ఆ అవమానం పొందే విధంగా ఆ రోజుల్లో ఆ పరిపాలన చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ ఒక్క అక్క చెల్లెమ్మ వార్బొడ్డులు కానీ మహిళా సాధికారత అంటే మాటలు మాత్రంగా చెప్పడం కాకుండా చేతల్లో రుజువు చేసి మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులు మరి బాగుంటే ఒక కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబంలో ఉన్న ఇల్లాలకి చేతిలో కనుక మరి ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఆ ఇల్లు ఎలా నిలబెట్టుకుని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తుందో, ఆ ఇంట్లో ఆర్థిక ఏ రకంగా అయితే మరి ఆ క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఇల్లాలు పాటిస్తుందో, ఆ ఆర్థిక క్రమశిక్షణ తోటి పిల్లలు చదువు దగ్గర నుంచి భర్త అవసరానికి మరి కావలసినట్టుగా మరి ఏ రకంగా అయితే సహకారం అందిస్తుందో, ఆ మహిళల్లో ఉన్న ఆత్మవిశ్వాసం ఏ రకంగా ఉంటుందో ఇవాళ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరీమణులందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉండటానికి ప్రధానమైన కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్తూ ఉంటారు, ఎప్పుడు కూడా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఏ పథకం అయినా సరే మహిళల చేతుల్లో కనుక ఆర్థికంగా వచ్చే పథకాలన్నీ మహిళల చేతుల్లో పెడితే ఆ ఇల్లు దినదినాభివృద్ధి చెందుతుంది. ఆ మహిళ ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆ వచ్చిన నిధుల్ని పొదుపుగా ఆ ఇంటి అవసరాలకు వాడుతూ ఇల్లు నిలబెట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఇల్లు చక్కబెట్టుకుంటుంది అని ఆయన ఆలోచనని ఆచరణలో చూపిస్తూ ఇవాళ ఏ పథకమైనా సరే, ఇవాళ ఒక చేయూత పథకం తీసుకోండి, ఒక ఆసరా పథకం తీసుకోండి, ఒక అమ్మఒడి తీసుకోండి,
ఒక విద్యా దీవెన తీసుకోండి, ఒక వసతి దీవెన తీసుకోండి. మరి ఇవాళ చేదోడు కానీ ఇవాళ మరి మన గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి. తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో పల్లెపూర్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కు గ్రామ ప్రజల ఆడపడుచుల హారతులతో మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మిలిటరీ మాధవరం గ్రామంలో ఇంతటి ఘన స్వాగతం పలికిన గ్రామ ఆడపడుచులకి గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పి వైసీపీ ప్రభుత్వంపై లోకల్ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. గ్రామ జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు మన అన్నయ్య గారు కూడా ఉండండి. బాబు పల్లెపూరులో భాగంగా ఇక్కడ అఖండ ఘన స్వాగతం ఏర్పాటు చేసిన నా అన్న చెల్లెళ్ళకి తల్లిదండ్రులు సమాన పెద్దలందరూ కూడా జన సైనికులకు వీర మహిళలకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి భారతదేశంలోనే ఒక ప్రత్యేకత ఉంది. మాధవరంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ దేశానికి సేవ చేసి అటువంటి మాధవరం గ్రామంలో కనీస సౌకర్యాలు అందించినటువంటి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఎర్రకాలం ఉంది. ఆ ఎర్రకాలం వల్ల కనీసం గండులు కూడా పూడ్పించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే గద్దె దింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లాస్ట్ మరి వరదలు వచ్చినప్పుడు కొన్ని వేల ఎకరాల ముంపు గురైంది. రైతులు పెట్టుబడులు కూడా వెనకరాని పరిస్థితి. మరి వారందరినీ కూడా కనీసం ఆదుకొని ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించిన ఈ ప్రభుత్వానికి మరి మనం బుద్ధి చెప్పాలా వద్దనేది కూడా ఆలోచించే సమయం ఆసనమైంది. మన దగ్గర ఉన్న ఓటుతో వీళ్ళు దింపగలం తప్ప మనం ఎంత చెప్పినా విన్న మూర్ఖపు సీఎం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒక లంచగొండి. ఇక్కడ కనీసం కోతుల్లో మట్టి కూడా వేయించకుండా ఎంతోమంది చనిపోతూ ఉంటే తిరిగి వారి కుటుంబాల మీద కూడా కేసులు పెట్టేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇక్కడ నడుపుతూ ఉన్నారు. మొన్న మన ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. 3 పిల్లలు చనిపోతే తిరిగి వారి మీద కేసులు కట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉందనే విషయంలో మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి చావును కూడా రాజకీయం చేసేటువంటి కొంతమంది దుశ్చర్య పాల్పడినటువంటి వ్యక్తులందరూ కూడా భగవంతుడు ఖచ్చితంగా తగిన పరిహారం చెల్లిస్తాడని నేను కోరుతూ ఉన్నా. కర్మ ఎవరిని వదలదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదల. సొంత చెల్లెలైనటువంటి శర్మిలాకి చేసే అన్యాయాన్ని ఎలుగెత్తి చెప్తే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న సీఎం సొంత చెల్లిని మీరు వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి రావాల్సిన ఆస్తులను కూడా ఇవ్వకుండా వారిని బయటికి గెంటినటువంటి ఈ సీఎం మీ అక్క చెల్లెలను కాపాడుతాడని నేను అడుగుతూ ఉన్నా. ఈ రాష్ట్రంలో మరి రైతులు ఆదుకునే దిక్కు లేదు. ఇక్కడ సైనిక సంక్షేమ నిధికి పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 1 కోటి రూపాయలని ఇచ్చిన ఘనత మన జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలని అంటే జన సైనికులు మొన్న కరోనా సమయంలో కొన్ని వేల రూపాయలని కొన్ని కోట్ల రూపాయలని రాష్ట్రం అంతా కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చిన ఘనత జనసేన పార్టీకి ఉంది. అంతేకాకుండా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకునే ప్రభుత్వం మరి వారందరినీ ఆదుకున్న ఘనత జనసేన పార్టీకి ఉంది, మన నాయకుడికి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి రాబోయే ఎలక్షన్స్లో మన నాయకుడిని ఎన్నుకునే విధంగా మీరందరినీ మన కుటుంబంలో కలపవలసిందిగా నేను కోరుతూ ఉన్నా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, మంచి నూనె రేటు పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, చెత్త పన్నులు వేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమని అడుగుతూ ఉన్నా. ఇక్కడ ప్రెసిడెంట్ని మీరు బొమ్మలుగా నిలబెట్టి ఆ నిధులు కూడా మీరు స్వాహా చేసిన ఘనత మీరు ప్రభుత్వానికి దక్కుతూ ఉంది. ఇవాళ ఎస్టీ సోదరుల్ని దౌర్జన్యం చేసి
సుధాకర్ అనే డాక్టర్ని గుండు చేయించి ఆత్మహత్యలు చేసిన విధంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు చనిపోయేలా మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఎర్రకాలో గట్టుని అత్యవసరంగా దాన్ని బాగు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఇక్కడ నిడదవోలికి మనకున్న వంతిని ఈరోజు పడిపోతే ఈరోజు కనీసం రోడ్డు కూడా వేసినటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ మీకు సిగ్గున్న ఈ ఊరు వస్తాగని నేను అడుగుతా ఉన్నా. అది అందరూ ఆలోచన చేయండి. మన ప్రాంతం మన ఇంటికి వెయ్యి వచ్చిందా లేదా అనేదానికంటే మన ప్రాంతం ఏమైపోతా ఉంది, మన రైతు ఏమైపోతా ఉన్నాడు. ఒక ఎకరం పండితే 50,000 సంపాదిస్తాం, ఒక ఇంటికి ముష్టి పెన్షన్ ఇస్తే 3,000 ఇస్తారు. అది నెలకి 50,000 బెటరా 3,000 బెటరా మీరు ఆలోచించవలసిందని కోరుతా ఉన్నా. ఇచ్చే డబ్బు ఎవరిది? మనం కట్టే పనులు పెట్రోల్లో 35 రూపాయలు కడతా ఉన్నాం, డీజిల్లో 35 రూపాయలు కడతా ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ట్యాక్స్ కడతా ఉన్నాడు. మరి పేదలకి పెద్దలకి పోరాటం అంటాడు. ఎవరు పేదలు? జగన్మోహన్ రెడ్డి పేద. సాక్షి పేపర్ ఎవరిది? భారతీయ సిమెంట్ ఎవరిది? వేలాది ఎకరాలు ఎవరే? లక్షల కోట్లు ఎవరే? లూటీ చేసినప్పుడు ఎక్కడ పెట్టావు? మీ చెల్లి కూడా మీరు రోడ్డెక్కి నాకు అన్యాయం చేశారని చెప్తా ఉంది. నువ్వు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తావని చెప్పి కూడా నేను అడుగుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని నివాసంలో విలేకరుల సమావేశం. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషం. చిరంజీవి ఎంతో కష్టపడి తెలుగు సినిమా ముద్దుబిడ్డ ఎదిగారు. తెలుగు ప్రజల్లో చిరంజీవి మెగాస్టార్ గా ముద్ర వేసుకున్నారు. వెంకయ్య నాయుడు కూడా పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందదాయకం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చేసిన విలేకరుల సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. నేను ఎంతో అభిమానించేటువంటి నాకు గాడ్ ఫాదర్ అయినటువంటి చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి, అంటే ఈ దేశంలో 2వ అత్యున్నతమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుని ఆయనకి కేటాయించడం చాలా ఆనందకరం, ఆనందదాయకం. చిరంజీవి గారు చిన్ననాటి నుంచి కూడా ఈ నటన మీద ఆయనకు ఉండేటువంటి అభిలాష తోటి ఒక చిన్న హీరోగా ప్రయత్నం ప్రారంభించి అత్యంత తక్కువ టైంలోనే స్వయం కృషితోటి ఆయన ఒక సుప్రీం హీరో అయ్యారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు చలనచిత్ర కళామ తల్లి ముద్దుబిడ్డగా ఎంతో కష్టపడి ఆయన నటించేటువంటి చిత్రాలని ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎంతో చక్కగా ఆయన్ని అభిమానించి ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ప్రపంచం అందరికీ తెలుసు. చాలామంది వారి యొక్క సినిమాల వరకు చూసుకుంటారు కానీ ప్రజాసేవలు ఎవరో నిమగ్నం కారు. అలాంటి చిరంజీవి గారు ప్రజాసేవలో నిమగ్నమయ్యి ఆయన ప్రజలకు కూడా సేవ చేయాలని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ అని ఆయన పెట్టడం నిజంగా చాలా గర్వకారణం, చాలా మంచి విషయం. అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాసేవలో చిరంజీవి గారు నిమగ్నమయ్యారు. అంతా కూడా మరి ఎంతో ఇబ్బంది పడినటువంటి మరి కరోనా సమయంలో మరి ఆయన ఎంతో చక్కగా ఆయన హెల్ప్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ని అన్ని చోట్ల అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ బెంగళూరులో కూడా మరి సిలిండర్స్ పంపించి ఆక్సిజన్ సిలిండర్లు పంపించి ప్రాణాన్ని నిలబెట్టి ఇంకొక గంటలో ప్రాణం పోతుంది కరోనా వల్ల, ఆక్సిజన్ లోపించడం వల్ల అనే చోటన ఆ యొక్క రోగికి, ఆ యొక్క పేషెంట్కి మరి ఆక్సిజన్ సిలిండర్లను అందించి ఎంతో చక్కగా మరి కరోనా టైంలో ఆయన
మరి అలాంటి ప్రాణాలని కాపాడటం జరిగిందన్నమాట. ఇంకా ప్రధానంగా ఏంటంటే సినీ ఫీల్డ్ మనం అనుకున్నంత మరి గొప్పగా ఏమి వాళ్ళు బ్రతకరు. సినీ కార్మికులు చాలా పేదవారు ఉంటారన్నమాట. చాలా అంటే ఒక్కో రోజు తినడానికి తిండి లేని కార్మికులు కూడా, నిరుపేద కార్మికులు కూడా ఉంటారన్నమాట. మరి లైట్ బాయ్స్ కానీ, సాంకేతిక నిపుణుల్లో కానీ కొంతమంది అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీరు ఒక్కసారి చూడండి. మన కరోనా సమయంలో వాళ్ళందరికీ కూడా మరి హాస్పిటల్లో చేరి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేక వాళ్ళు ఒకవేళ హాస్పిటల్ బిల్లు చెల్లించలేక బాధపడుతున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక ఫోన్ పెట్టి వాళ్ళ ఫోన్కి చేయమని చెప్పి దానికి ప్రత్యేకంగా ముగ్గురిని ఆయన నియమించి వాళ్ళ ద్వారా ఆ బిల్లు కూడా పే చేసి, ఇవి తమిళ్లో ఉండేటువంటి పొన్నాంబలం ఎవరో అంటారన్నమాట. అతను కూడా సీరియస్ అయిపోతే సుమారు 7-8 లక్షల రూపాయలు చిరంజీవి గారే పే చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అతని ఇంటి ఖర్చులకి 2-3 లక్షల రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారిని ఇవాళ ఈ భారతదేశం మరి గుర్తించి ఆయనకి మరి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా నాకు గర్వకారణం. నేను చాలా ఆనందిస్తా ఉన్నాను అనమాట. అలాగే చిరంజీవి గారికి ఫ్యాన్స్ అంటే తెలుగు రాష్ట్రాలని కాకుండా అటు తమిళనాడు, ఇటు కర్ణాటకలో కూడా చాలా మంది ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా చిరంజీవి గారికి అమెరికాలో కానీ ఎక్కడైనా సరే దుబాయ్లో కానీ తెలుగువారు అక్కడ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకుని ఆ కార్యక్రమాలు అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఇప్పుడు నా సొంత పెద్ద మేనల్లు అమెరికాలో ఉంటాడు. అతని పేరు ఎం హరిచందర్ ప్రసాద్. అతను కూడా ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అమెరికాలో కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్లో పెట్టి మరి చాలా చక్కగా వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయడం, వాళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉండదు అమెరికాలో. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం విజయవాడ జోన్ కు త్వరలో 400 బస్సులు రానున్నాయని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ పిన్నెంటి మహేష్ వెల్లడించారు. శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోను ఆయన తనిఖీ చేశారు. త్వరలో అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. మన గవర్నమెంట్ చైర్మన్గా వారు నేనేం చేయగలను మన సిబ్బంది తరఫున కూడా వారు చెప్పడం చాలా సంతోషకరం. ముఖ్యంగా వారు వెంటనే ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కొంత తెచ్చుకోని చెప్పి మరి చెప్పడం చాలా సంతోషకరం. అలాగే మిగతా ఏవైనా విషయాలు ఉంటే డిపోల సమస్యలు కానీ, సింగిల్ వర్క్స్ కానీ అవన్నీ కూడా నేను చేసి పెడతాను. అట్లాగే మీరు కూడా మన యూనియన్ వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వెంటనే స్పందించి అది అవకాశం ఉన్న మేరకు మీరు చేయండి, మీ పద్ధతిలో లోబడి చేయమని చెప్పి గౌరవ ఎగ్జిక్యూటివ్ గారు చెబుతూ ఎంతో మనకి ఇది చేస్తున్నారు. మామూలుగా సిబ్బంది యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కూడా చాలా ముందుకు వస్తున్నారు. అట్లాగే ఎప్పుడైనా తను విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా నన్ను కలుసుకోమని చెప్పి నా పరిధిలో నేను చేయగలను అంతా చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా. మనకి ఆర్టీసీ పక్షపాతిగా ఉండే ఒక మంచి వ్యక్తి ఈరోజు మన డైరెక్టర్ గారు అక్కడ నిన్న చెప్పినట్టు వాళ్ళ ఆల్రెడీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. 3 సార్లు వారి తండ్రి గారు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. చాలా సిన్సియర్ వ్యక్తి మన పిన్నెంటి మహేష్ గారు. నేను తెలుసుకుంది ఈ కొద్ది కాలంలో తను ఏదైతే చేయాలనుకుంటే అది హృదయపూర్వకంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేనికి కూడా పబ్లిసిటీ లేకుండా ఓల్డ్ టైమ్ కాంగ్రెస్ మ్యాన్ లాంటి వ్యక్తి అయినా సో ఏదైనా ఉంటే నా బదులు చేయగలనంటే చేస్తారు. సో అట్లాంటి వ్యక్తి మనకి జోనల్ చైర్మన్గా రావడం, బోర్డు ఉండటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం గురించి చూపించి మా సిబ్బందితో మీరు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారానికి ప్రయత్నం చేయడానికి మీరు చొరవ చూపుతున్నది చాలా సంతోషకరమైన చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏపీఎస్ఆర్టీసీకి అన్న మనం చేయవలసింది చాలా ఉంది.
ఈ కరోనా పరిస్థితిలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, అన్నీ చేయలేకపోయాం. మళ్ళీ పూర్తిగా నా హక్కును చేర్చుకుంటానని చెప్పిరామని చెప్పి స్వయంగా, ఎందుకంటే నాతో చాలా బాగుంటాడు ఆయన ఫస్ట్ నుంచి కూడా, ఆ కుటుంబ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. నేను పదవి చిన్నదైనా ఆయన దగ్గరికి జనంలో స్ప్రెడ్ ఎట్లాంటిదంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడట ఏదో అంటారు. నాకే అపాయింట్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఎందుకు దొరకదు? ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ ఒకటి మాత్రం నమ్మండి, మాట ఇచ్చాడంటే మాత్రం ప్రాణం పోయిన తప్పే కుటుంబం నుంచి రాలేదు, తప్పుడు కూడా. దయచేసి మన ఏపీఎస్ఆర్టీసీలో కరోనాలో మనందరినీ తన భుజస్కంధం మీద వేసుకుని ఎలా మోసాడో, ఆర్టీసీలో ఎలా విలీనం చేశాడో, త్వరలో మనకు కొత్త బస్సులు వస్తున్నాయి, 400 బస్సులు మన జోన్కి. ఈ కొంత ఎలక్ట్రికల్ కొంత లాంగ్ దీనికి సరిపడా బస్సులు వస్తున్నాయి. పోతే కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు నెల చిల్లర లోపల పరిష్కార దిశగా నడుస్తుంది. అది పోతే ఎన్కాష్మెంట్ విధానం కూడా లేట్ అయిందని చెప్పి మీరు ఏదో కంగారు పడుతున్నారు, అది కూడా పని అయిపోతుంది. మీరు ఏమి కంగారు పడకల్లా. కాకపోతే పరిస్థితులు కొంచెం వెనకబడి ఉండటంలో ఒక అడుగు వెనకబడుతుంది తప్ప చేయకూడదనే ఉద్దేశం మాత్రం కాదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళది మాత్రం ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళది. ఆ సబ్జెక్ట్ 2-3 రోజుల సీఎం గారి దృష్టికి స్వయంగా నేనే తీసుకెళ్ళి నేను అక్కడి నుంచి వాళ్ళ యొక్క బాధలన్నీ నేను చెప్తాను. మీరు అనేదా భావించకుండా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లేట్ చేశాడని చెప్పి మీరు అనుకోకుండా మీరందరూ ఆయన్ని మరొకసారి ఆశీర్వదించి ఇది మీకు చేసిన దానికి రెట్టింపుగా చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు పేరు ఇక్కడ ఆర్టీసీ బస్ ఎక్స్ప్రెస్ లైన్ కూడా మనకు లోపల ప్రధానమైన సమస్య. చాలా మంది లేడీస్ అది కూడా అర్ధరాత్రి కూడా దిగి చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే త్వరలో ఆర్ఎం గారు డిఎం గారు దాని మీద తప్పనిసరిగా కూర్చి వాళ్ళిద్దరు చేసి పెడతారు. మరి మెసేజ్ వచ్చిన గ్యాప్ వచ్చిందేమో, చేసే మనిషి మన జోన్ వ్యాప్తంగా అన్ని డిపోలు కూడా సందర్శించుకుని మన డిపోలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మన ఉద్యోగులకు మన సిబ్బంది అందరికీ ఉన్నటువంటి సమస్యల గురించి ప్రత్యక్షంగా వచ్చి తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా ఆలోచించడం కోసం వారికి ఉన్నటువంటి చదువుతోటి ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్గా మాట్లాడి వాటికి పరిష్కార దిశగా తీసుకునే చర్యల కోసం అని చెప్పి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినటువంటి మన చైర్మన్ గారికి మొట్టమొదటిగా మా డిపో సిబ్బంది అందరూ చెప్పినా కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మా డిపోకి కావాల్సినటువంటి సూచనలు కూడా ఇస్తూ మరి ఈ సమావేశాన్ని ముఖ్యంగా వచ్చినటువంటి మన రీజనల్ మేనేజర్ గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన తోటి సిబ్బంది అందరికీ, పత్రికా విలేకరులకి, అసోసియేషన్ నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది రీజనల్ మేనేజర్ గారికి చర్చించి మన డిపో సమస్యలు అయితే నా స్థాయిలో నేను చేసి ఇంటి నుంచి ఆయన ఉంటే సార్తో చర్చించి పరిష్కారం చేసి అంతకు మించిన ఆయన ఉంటే మన చైర్మన్ గారి ద్వారా మరి ఇంకా పై స్థాయి కూడా తీసుకెళ్ళి పరిష్కార దిశగా అన్నీ కూడా మనం సమస్యలు పరిష్కారం చేసుకుందాం. వారు చాలా చక్కగా మనకి సెలవు ఇచ్చారు. ఏదైనా సరే ట్రూ రిప్రజెంటేషన్ మనం చేసుకోవాలి, అంతేగాని మన ఘర్షణ వైఖరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి ఒకటి. తర్వాత ఇన్ని అసోసియేషన్లు, యూనియన్లు ఇవన్నీ కాదు, మనందరం కూడా ఒకటే ఆర్టీసీ కుటుంబం అని చెప్పి చక్కగా పిలిపించారు. మరి దాన్ని మనం అందరూ కూడా నెరవేర్చాలని చెప్పేసి మీ అందరికీ కూడా మళ్ళీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పద్మ విభూషణ్ అవార్డుకు మన చిరంజీవి అన్నయ్య ఎంపికైన సందర్భంగా శేష మహల్ థియేటర్ కాంప్లెక్స్ నందు తాడేపల్లిగూడెం చిరంజీవి యువత నియోజకవర్గ కన్వీనర్ రౌత్ సోమరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అతిథులుగా బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. ఏం కట్టలు మంచి పని ఏం పెట్టారు, అదే పెట్టాలి.
ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు, ఎందుకంటే మా మెగా అభిమానులందరికీ చాలా పండగ రోజు. చిరంజీవి గారికి భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం, రెండవ పురస్కారం పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం అందించడం, చిరంజీవి గారి లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈ అవార్డు రావడం చాలా శుభదృష్టం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ అవార్డు ఇచ్చిన దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు లాంటి నాయకుడు, చిరంజీవి గారు లాంటి వ్యక్తి సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులు ఎంతో ముందుంచి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నారు. ఎందుకంటే కరోనా టైంలో ఆక్సిజన్ అందక ప్రజలు విలువలాడిపోతుంటే ప్రతి పట్టణంలోనూ ఆక్సిజన్ సిలిండర్ బ్యాంకులు ఓపెన్ చేసి అందరికీ ఆక్సిజన్ సిలిండర్ అందించడం, అలాగే మా అభిమానుల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ అందించడంలో చిరంజీవి గారు ముందున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎప్పుడు విపత్కర భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు చిరంజీవి గారు నేనున్నట్టు ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాలను ఆయన చేయందించడం, అలాంటివైన మహోన్నత వ్యక్తికి ఈ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అలాగే మా తాడేపల్లిగూడెంలో మెగా అభిమానులందరూ రాష్ట్రంలోనే ముందు ఉంటారన్న దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక పిలుపు ఇవ్వడమే ఆనందదాయకంగా మేము ప్రతి కార్యక్రమం పాల్గొంటాం. జై చిరంజీవ, జై చిరంజీవి. ప్రభుత్వం శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రకటించినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావడం అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఇవాళ దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారం అయినటువంటి ఈ పద్మవిభూషణ్ని చిరంజీవి గారికి ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం, ముందుకు రావడం అనేది గొప్ప పరిణామం. ఏం చేస్తారంటే ఇవాళ అనేక సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ చిరంజీవి గారు లాంటి వ్యక్తుల్ని ఆయన గుర్తించడం కూడా నిజంగా మోడీ గారిని మనం అందరూ కూడా అభినందించాలి. ఈ దేశంలో ఇవాళ అవార్డుకి ఎంపికపడిన ప్రతి ఒక్కరిని మనం చూస్తే ఒక సరైన వ్యక్తుల్ని ఎంచినటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. నిజంగా మోడీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే చిరంజీవి గారు ఇంకా మున్ముందుకు అంటే మా అందరి కోరిక ఎప్పటి నుంచో మరి భారతరత్న చిరంజీవి గారికి రావాలని, ఆ విధంగా ఆయన అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. మరి భారతరత్న ఆయన వరించి ఇంకా మరిన్ని విజయాలు చేకూరాలని, ఆయన మరిన్ని ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఈరోజు తాడేపల్లిగూడెం చిరంజీవి యువత రాష్ట్ర చిరంజీవి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం, అభిమానులందరూ కూడా కోలాహలంతో ఇవాళ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి చిరంజీవి గారికి సేవలు గుర్తించి ఆయన ఇచ్చిన అవార్డుకి నరేంద్ర మోడీ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిరంజీవి గారికి నెక్స్ట్ భారతరత్న కూడా ఇవ్వాలని, ఆయన మరింత భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆయన మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జై చిరంజీవి. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అనౌన్స్ చేసిన మన భారత ప్రభుత్వానికి, అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి అభిమానులకి, చిరంజీవి గారికి మన ఈ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవి. ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందదాయకం. అలాగే రాష్ట్రంలో చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఈ అవార్డు గ్రహీత తీసుకోవడానికి మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇలాగే మంచి ఇలాంటి పెద్ద పురస్కారాలు ఇంకా రావాలని కోరుకుంటూ జై చిరంజీవి, జై చిరంజీవి. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 289వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కూడవల్లి వీర రాఘవులు, లీలావతి దంపతుల కుమారుడు వెంకట నాగేంద్రబాబు ఈ రోజు అన్న సమారాధనకు సహచరించారు. వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
నిర్వహించు అన్నదానం ఈ వారం 289వ వారాన్ని వారం దాతలు చూడమని వీర రాఘవ గారు లీలావతి దంపతులు వారి కుమారుడు వెంకట నాగేంద్ర బాబు గారు ఈ రోజు అన్న సమారాధనకి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎలవేళలో ఉండాలని మా నవరత్నానికి కోరుకుంటుంది. ఈ అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా ముఖ్యమైనది. ఈ అన్నదానం పుట్టినరోజు పెళ్లి రోజులు పంచాయతీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటికి ముందుకు వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మీరు అన్నదానానికి సహకరించాలనుకుంటే మా నెంబర్ 92479199 నెంబర్ ఇంకొకసారి 92479199. అదే శ్రీనివాస. అన్నదానం 289వ వారాన్ని చేరుకున్నందుకు మా నవరత్న టీంకి చాలా ఆనందదాయకం. అలాగే మనము అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్ప. కన్న తల్లి కంటి కనసలేదు, ఎన్నప్పుడు నాకు కన్నం ఎప్పుడు లేదయ్యా, విశ్వధాభిరామ వినురవేమ. మనకి ఆ రోజుల్లోనే 10 రూపాయల్లో మనకు రామన్ గారు చెప్పారు, అన్ని దానాల్లో కన్నా అన్నదానం తిన్నా తల్లిని మించిన దైవం లేదు, గురువుని మించిన దైవం లేదు అని. అలాగే మనము తల్లిని, గురువుని, తండ్రిని ఎప్పుడు కూడా ప్రేమించాలి, గౌరవించాలి. అలాగే రైతన్న మనకి పంట పండించి మనకి ఈ రోజులాగా అన్నం పెట్టుకున్నాడు. రైతన్నను కూడా మనం ఎప్పుడు గౌరవించాలి. రైతన్న కూడా అందరూ గౌరవించండి. అలాగే అన్నదానం సహకరించండి. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్ప. ఈ అన్నదానాన్ని సహకరించిన ఫోన్ నెంబర్ 9296009766. హరే శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సి.హెచ్. అగ్రహారం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ దశ గ్రామ సర్పంచ్ చుక్క అప్పారావు అధ్యక్షతన నిర్వహించడమైనది. ఈ సందర్భంగా పిప్పర వైద్యాధికారిని కె. ప్రియాంక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ వైద్యులు ఎస్. నిహారిక, ముంతాజ్, ఎంపీటీసీ వెంకట నారాయణ, గ్రామ ఇన్ఛార్జ్ కార్యదర్శి రామరావు, ఎంఫీఓజీ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.